సార్ డిపార్ట్మెంట్ లో రికవరీ ఎంప్లాయ్ ఉంటారు. రికవరీ ఎంప్లాయీ సార్ ప్రాపర్ గా డిజిగ్నేషన్ చెప్పలేకపోతున్నారా? ప్రీవియస్ గా ఏం జాబ్ చేశారంటే ఏం చెప్తారు మీరు? మీకెందుకు సార్ అవన్నీ? మీకెందుకంటే మీ అథారిటీ తెలుసుకోవాలి. కానీ మీరు క్రెడిట్ మేనేజరా లేకపోతే రికవరీ ఏజెంటా? బ్రాంచ్ కి రండి. మీరు రికవరీ ఏజెంట్ కదా, నాకు టైం పడుతుంది. మీకు ఎందుకు సార్ మరి? మీరు కట్టిన యూజ్ చేసిన అమౌంట్ కట్టుకోలేకపోతున్నారు సార్. నా గురించి అడుగుతున్నారు మళ్ళీ. అంటే మీకు ఇప్పుడు యాజ్ అ కస్టమర్ గా నేను మీ గురించి అడగనా వద్దా? ఫస్ట్ యాజ్ అ కస్టమర్ గా నేను మీ గురించి అడగనా వద్దా? మీరు మీదే డబ్బులు పడుకుంటాను చూసారా? అలాంటప్పుడు నా గురించి అడగని నేను చెప్తాను. నేను ఏమంటున్నా మీకు, అరే నేను డబ్బులు ఆన్ టైం కడితే మీ గురించి తెలుసుకోవడానికి మీరు ఏమన్నా సీఎమా పిఎమా? మరి మీ గురించి నాకు మరి అలాంటప్పుడు ఎందుకు సార్ అడగడం? మరి నాకు కాల్ చేసినప్పుడు నేను అడుగుతా. ఎందుకు అడగడం? మరి నాకు కాల్ చేసినప్పుడు అడుగుతా. అడగని చెప్పాను కదా. నేను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్లు కస్టమర్ని ప్రెజర్ చేసినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వినపడుతుందండి. అదే క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ సార్. పేమెంట్ ఇంకా చేయలేదు సార్. పేమెంట్ చేయలేదు సార్ ఇంకా. ఇప్పుడు సార్ 1 year అవుతుంది సార్ మీ పేమెంట్ చేసి. అవును. మరి ఇంకెప్పుడు సార్ పేమెంట్ చేసేది? టైం పడుతుంది అండి. టైం అంటే ఆల్రెడీ 1 year టైం ఇచ్చాం సార్ మీకు. మళ్ళీ ఎంత టైం కావాలి మీకు? ఇంకొక 2 months కావాలి సార్. సరే 2 months ఇస్తా. నా పార్ట్ పేమెంట్ చేయండి సార్. ఒక 30,000 పార్ట్ అమౌంట్ లేదు సార్ ప్రజెంట్. అట్లా అమౌంట్ లేదనే కదా 1 year టైం ఇచ్చిన అంటే మీకు. మళ్ళీ మీకు అమౌంట్ లేదని ఎలా అంటారు సార్? అదే 2 months అడిగారు సార్. ఒకటి నాకు బిజినెస్ లాస్ అయిపోయింది, అమౌంట్ ఎక్కువ లాస్ అయిపోయింది సార్. అందుకే స్ట్రగుల్లో ఉన్నా. నేను అరేంజ్ చేసి కడతా, టైం పడుతుంది నాకు. అట్లా అరేంజ్ చేస్తారు సార్. మీరు అడిగిన టైం నేను ఇస్తాను సార్. నా పార్ట్ పేమెంట్ చేయండి సార్. పార్ట్ పేమెంట్ లేదు సార్ ఇప్పుడు, అదే చెప్పేది. లేదంటే 1 year నుంచి మీకు ఎలా టైం తీసుకున్నారు సార్? మరి లేక టైం తీసుకుంది. అవును సార్. లేక అంటే ఎంత లేక సార్? ఇప్పుడు ఇప్పుడు వరకు టైం తీసుకున్నారు సార్. ఇప్పుడు అడుగుతున్నారు ఇస్తా అంటున్నా. పార్ట్ పేమెంట్ చేయండి. మొత్తం అడగట్లా, 50% కూడా నేను అడగట్లా. ఇప్పుడు నా దగ్గర చేయడానికి ఏం లేదు, అమౌంట్ లేదు మొత్తం. అంతగా ఇబ్బంది అయితే లీస్ట్ అమౌంట్ సెటిల్మెంట్ ఇస్తా, క్లోజ్ చేయండి సార్. అదే చెప్తున్నా సార్, నా దగ్గర అమౌంట్ లేదు కదా ఇప్పుడు. అట్లా ఎగ్జిస్ట్ చేయండి సార్. ఎట్లా చేయాలి చెప్పండి? ఎంత చేయాలని చెప్పి తీసుకున్నారు సార్. మీకు చెప్పేందుకు తీసుకోవాలి సార్ నేను? కాదు సార్, మా అన్నందుకు అడుగుతారు. మరి మీరే అడిగారు కదా నాకు అరేంజ్ చేయమని. అడుగుతారు సార్. మరి నాకు తెలుసు కదా ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది ఎక్కడ కాదని చెప్పేసి. ఏంటండి? ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది ఎక్కడ కదా నాకు తెలుసు కదా. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే కట్టనని చెప్పి తీసుకున్నారా? అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే ఎలా కట్టాడు కదా మీకు తెలియదు. కట్టనని చెప్పి తీసుకున్నారా? అడ్జస్ట్మెంట్ కాకపోతే ఎలా కట్టాడు కదా. కట్టనని చెప్పి తీసుకున్నారా? అడ్జస్ట్మెంట్ కాకపోతే ఎలా కట్టాడు కదా. ఎలా అయినా కడతా అంటే అడ్జస్ట్మెంట్ అయితేనే కట్టేది. 1 year ఇచ్చారు కదా సార్. 1 year తీసుకున్నారు కదా మీరు టైం కట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అరుస్తున్నారు చెప్పండి? మీరు ఎందుకు అరుస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఏంటండి? ఎందుకు అరుస్తున్నారు మీరు? అట్లా అరట్లేదు సార్, నేను మాట్లాడుతున్నారా? మరి నేను మాట్లాడాల్సి వస్తుంది మరి మీరు మాట్లాడితే. నా వాయిస్ అంతా. అవును సార్, నా వాయిస్ కూడా మరి నేను వాయిస్ తగ్గించి మాట్లాడుతున్నా. మరి నార్మల్ వాయిస్ లో మాట్లాడాల్సి వస్తుంది నేను అంటున్నా. ఏంటండి? మాట్లాడండి సార్, పర్లేదు. అదే అంటున్నా. మిమ్మల్ని తగ్గించి మాట్లాడతారు. మీరు ఎలా మాట్లాడతారో మాట్లాడండి, పర్లా. అదే అంటున్నా సార్. నేను నార్మల్ నా వాయిస్ నా వాయిస్ కూడా నేను కూడా ఫుల్ యూజ్ చేయట్లేదు. నా వాయిస్ కూడా నేను ఫుల్ యూజ్ చేయాల్సి వస్తుంది. మరి టైం అనేది లేకపోతే అక్కడ ఎంట్రీ చేసుకోండి. కస్టమర్ కి ఇంకో 2 months కావాలంటే కస్టమర్ అదే చెప్పాను నాకు అని చెప్పి రాసుకోండి. అదేగా మీ పని. మరి ఏం చేయని ఫోన్ చేసిన? మీరు చెప్పిందంటే మీరు ఎవరు సార్ చెప్పండి? మీరు ఎవరు మీ పొజిషన్ ఏంది బ్యాంక్ లో? ఆథరైజ్డ్ పర్సన్ అంటే డిజిగ్నేషన్ ఏంది చెప్పండి? ఏం డిజిగ్నేషన్ మీది? డిపార్ట్మెంట్ అడగలేదు నేను, మీ పొజిషన్ అడిగిన డిపార్ట్మెంట్ లో. రికవర్ ఎంప్లాయ్ అంటే ప్రాపర్ గా దానికి ఒక డిజిగ్నేషన్ ఉంటుంది. డిజిగ్నేషన్ చెప్పండి. రికవరీ ఎంప్లాయీ సార్ ప్రాపర్ గా డిజిగ్నేషన్ చెప్పలేకపోతున్నారా? ప్రీవియస్ గా ఏం జాబ్ చేశారంటే ఏం చెప్తారు మీరు? మీకెందుకు సార్ అవన్నీ? మీకెందుకంటే మీ అథారిటీ తెలుసుకోవాలి. కానీ మీరు క్రెడిట్ మేనేజరా లేకపోతే రికవర్ ఏజెంటా? బ్రాంచ్ కి రండి. మీరు రికవర్ ఏజెంట్ కదా, మరి వస్తే రండి. నేను అక్కడ ఉన్నా, రండి. నాకు టైం పడుతుంది. మీకు ఎందుకు సార్? మరి మీరు కట్టిన యూజ్ చేసిన అమౌంట్ కట్టుకోలేకపోతున్నారు సార్. నా గురించి అడుగుతున్నారు మళ్ళీ. అంటే మీకు ఇప్పుడు యాజ్ అ కస్టమర్ గా నేను మీ గురించి అడగనా వద్దా? యాజ్ అ కస్టమర్ గా నేను మీ గురించి అడగనా వద్దా? నేను ఏమంటున్నా అరే నేను డబ్బులు ఆన్ టైం కడితే మీ గురించి తెలుసుకోవడానికి మీరు ఏమన్నా సీఎమా పిఎమా? నాకు కాల్ చేసినప్పుడు నేను అడుగుతా. నేను మీ పొజిషన్ అడిగితే డిపార్ట్మెంట్ అని చెప్తున్నా. నాకు కావాలి సార్, నేను కస్టమర్ని. నాకు ఒక పర్సన్ కాల్ చేసినప్పుడు తెలుసుకుంటా రైట్ ఉంటుంది నాకు.
సార్ మీ పొజిషన్ చెప్పమని క్లియర్గా చెప్తే డిపార్ట్మెంట్ అని దొంగ తిరుగు ఆన్సర్లు చెప్తారు. డిపార్ట్మెంట్ కాదని అడిగితే డిపార్ట్మెంట్లో మీ రోల్ ఏంది? ఏజెంటా లేకపోతే ఫీల్డ్ ఎగ్జిక్యూటివా? ఎందుకు క్లారిటీగా చెప్పండి. ఏజెంట్ మరి రికవరీ ఏజెంట్ అని చెప్పుకోవడానికి ఎందుకు అట్లా చిన్నగా ఫీల్ అవుతుంది మీరు అట్లా? రికవరీ ఏజెంట్ లాగా ఇంకెవరు ఉంటారు సార్ మరి? రికవరీ అంటే దాంట్లో మొదలు మేనేజర్ ఫోన్ చేస్తారు, ఏరియా మేనేజర్ ఫోన్ చేస్తారు, ఏజెంట్ సార్ చెప్పండి ఆర్సీఎంలు కాల్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. సార్ చెప్పండి ఏజెంట్. మరి రికవరీ ఏజెంట్ అని చెప్పుకోవడానికి ఇంత ఎందుకు అట్లా తక్కువ వస్తున్నారు? అంటే మీ జాబ్ మీరు తక్కువ ఫీల్ అవుతారా? మీరు ఏంటండి మీ జాబ్ మీరు తక్కువ ఫీల్ అవుతారా? సార్ నా జాబ్ గురించి కాదు సార్. ఇప్పుడు మాట ఫోన్ చేసింది, మీ కార్డు పెండింగ్ ఉందని చెప్పి నేను ఫోన్ చేసింది. కార్డు పెండింగ్ ఉందంటే అవతల వ్యక్తి ఎవరు కాల్ చేసాడో తెలుసుకున్నా నాకు బేసిక్ రైట్ ఉంటుంది. నేను అదే అడిగిన మీ పొజిషన్ ఏంటంటే కార్డు వాడుకున్నా నీకెందుకు అట్లా అలాంటి మాటలు మాట్లాడొద్దు. ప్రాపర్ కస్టమర్ అడిగినప్పుడు చెప్పాలి. చెప్పండి. నాకు ఇంకో 2 months పడుతుంది రాసుకుంటాడా. 2 months మీరు అడిగిన 2 months నేను వస్తాను సార్. ఓకేనా? నాకు పార్ట్ పేమెంట్ అయినా చేయండి. పార్ట్ పేమెంట్ లేదు నా దగ్గర ఇప్పుడు. లేదంటే అవదండి, ఇవ్వలేను నేను. ఇవ్వకండి సార్, నేను మీరు అడగట్లేదు. మీరు రికవరీ ఏజెంట్ మీరు ఎట్లా ఇస్తారు? టైం చెప్పండి నాకు. ఏంటంటే యాజ్ అ రికవరీ ఏజెంట్ గా మీరు టైం ఇచ్చే పొజిషన్ లేరు కదా మీరు. కస్టమర్ గా మీరు ఎవరు సార్ తీసుకోవడానికి టైం? యాజ్ అ కస్టమర్ గా మీరు ఎవరు తీసుకోవాలి మరి? ఇంకా కస్టమర్ తీసుకుంటారు టైం. ఇంకా టైం తీసుకోవడానికి కస్టమర్ టైం ఇచ్చారు. నేను అవ్వదు సార్ టైం మీకు ఇస్తే. నేను అడగలే మీకు. నేను అవ్వదు సార్. మీకు అడగలేదు సార్ అంటే ఇవ్వనంటావు. ఏంటంటే నేను మీకు అడగలే. మీరెవరు సార్ అడగకపోవడానికి? మీరెవరు అడగకపోవడానికి? నా ఇష్టం సార్, మీకు అడగా నేను. మీ ఇష్టం ఏంటి సార్? నాకు అర్థం కావట్లా. మీ ఇంట్లో అమౌంటా? ఇంట్లో అమౌంట్ చెప్పు. మీ అమ్మగారు సంపాదించి చెప్పిందా మీకు? ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకు గురించి మాట్లాడితే బాగుండదు చెప్తున్నా క్లియర్ గా. నేను మరి నీ మీ ఫ్యామిలీ దగ్గరకు రావాల్సి వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్ అవి? మీ ఫ్యామిలీ డబ్బులా? మీ నాన్నగారు ఇచ్చారా నాకు? మీ అమ్మగారు ఇచ్చారా నాకు? హలో ఎవరు ఇచ్చారు? మీ అమ్మగారు ఇచ్చారా మీ నాన్నగారు ఇచ్చారా? నాకు అర్థమని నేను అడగట్లేదు సార్. నేను మీకెందుకు కడతా? నాకు అర్థమని నేను మీకెందుకు కడతా సార్? మీరు ఎట్లా అడుగుతారు అట్లా? మీరు యూజ్ చేసుకున్న కార్డు కట్టండి సార్. మీ అవును సార్, అదే చెప్తున్నా. మీ నాన్నగారు ఇచ్చారా నాకు? వినండి సార్ ఫస్ట్. మీ ఇంట్లో మీకు ఇస్తారు చూసారా? మీరు ఇంట్లో గురించి మాట్లాడు. మీ ఇంట్లోకే ఇచ్చినావా నువ్వు? కాదు సార్, మీ ఇంట్లో ఇచ్చిన. అవును సార్, మీ ఇంట్లోకే ఇచ్చారా మీరు? నా ఇష్టం అని చెప్పడం. మీ ఇంట్లోకే ఇచ్చారా మీరు? మీ ఇష్టం కాదు ఇక్కడ. మీ ఇంట్లోకే ఇచ్చారా మీరు నాకు డబ్బులు? కాదు కదా. ఇష్టం కాదు ఇక్కడ. మరి ఎందుకు అట్లా రైజ్ అవుతున్నావు వాయిస్? మీ ఇష్టం అంటే మీ ఇష్టం ఏంటి? మీ ఇష్టం మీ ఇంట్లోకి ఇచ్చావా నువ్వు డబ్బులు? మీ ఇష్టం ఏంటి సార్? మీ ఇంట్లోకి ఇచ్చారా మీరు డబ్బులు? చెప్పండి నాకు. ఆగండి. మీ ఇంట్లోకి డబ్బులు ఇచ్చారా? వినండి సార్, నా మీ ఇంట్లో నుంచి డబ్బులు మీరు ఇచ్చారా? మరి మీరు ఎట్లా అడుగుతారు నాకు నా డబ్బులు అని? తెలియదా నీకు ఏ డబ్బులు ఇచ్చారో? మీకేమైనా ఏంది? అర్థమవుతుందా? నీకేముంది అంతా? ఏముంది సార్ మీకేముంది అంతా? వినండి సార్ ఫస్ట్. నా అకౌంట్ కి ఏమైనా అంటే చూసారా? అప్పుడు అడగండి. మీ ఇంట్లో అమౌంట్ మీ అకౌంట్. మరి నీ ఇంట్లో డబ్బులు నువ్వు ఎట్లా అంటావు అట్లా? నీకేముంది అథారిటీ? కార్డు కదా కట్టమని అడుగుతుంది. అవును సార్, నీ డబ్బు నీ ఇంట్లో డబ్బులు అని ఎట్లా అడిగినావు నువ్వు? వాడుకున్నాను కట్ట. నీకు బేసిక్ తెలియకుండా రికవరీ చేస్తున్నావా? ఇంట్లో డబ్బులు ఎందుకు వాడుకుంటా? ఇంట్లో డబ్బులు నేను వాడుకుంటా, నువ్వెందుకు నాకు కాల్ చేస్తావు? వాడుకున్న అకౌంట్ అని చెప్పారా? 2 లక్షలు వాడుకున్నారు సార్. 2 కాకపోతే 20 వాడుకుంటా సార్. నా లిమిట్ బట్టి నా ఎలిజిబిలిటీ బట్టి ఇచ్చారు కదా. ఏం లిమిట్? ఏం లిమిట్? టైం కట్ట వల్ల అవట్లా మళ్ళీ మాట్లాడుతున్నారు. గవర్నీ మాట్లాడకండి. ఎక్స్ట్రా టాక్స్ అవుతుంది నా దగ్గర. టైం కట్టాను సార్. మరి టైం పడుతుంది నాకు. 2 లక్షలు పెండింగ్ ఉంది కదా, కట్టండి ఇప్పుడే. టైం పడుతుంది. నువ్వు ఎక్స్ట్రా టాక్స్ అవుతుంది నా దగ్గర. యాజ్ పర్ రూల్ ఏదో అదే మాట్లాడాలి నా దగ్గర. తీసుకున్నారు. యాజ్ పర్ రూల్ ఏదుందో అదే మాట్లాడాలి సార్ మీరు. ఇంట్లో డబ్బులా ఇలాంటి ఎక్స్ట్రా టాక్స్ వడ్డింగ్ అవుతున్నా దగ్గర క్లియర్గా చెప్తున్నా. రూల్ ఇన్ టైంలో యాజ్ పర్ రూల్ అప్డేట్ ఇచ్చిన యాజ్ ఎ రికవరీ ఏజెంట్ గా నువ్వు కస్టమర్ దగ్గర అప్డేట్ తీసుకున్న రైట్ ఉంటుంది. నేను అప్డేట్ ఇచ్చిన అంతవరకే. దానికి మించి మీరు ఎక్స్ట్రా టాక్స్ మాట్లాడే అవసరం లేదు. క్లియర్గా చెప్తున్నా. అప్డేట్ రాసుకున్నాడా అంతే. తీసుకోవడానికి నేను కాల్ చేయాలా? ఏం తీసుకున్నా కలిసినావు మరి? తీసుకోవడానికి నేను కాల్ చేయాలా? ఏం తీసుకుని కాల్ చేసినావు? ఏంటంటే పేమెంట్ గురించి సార్. మరి పేమెంట్ కాల్ చేస్తారు. మరి కట్టండి. మరి లేదు మరి డబ్బులు డబ్బులు లేదంటే అవదండి. డబ్బులు లేకపోతే కట్టనని చెప్పి తీసుకోవాలా మీరు? అవును సార్, అదే చెప్తున్నా. ఇప్పుడు డబ్బులో టైం పడుతుంది అని చెప్తున్నా. టైం పడుతుంది. చెప్పండి. టైం అవ్వదు సార్. ఇంట్లో అంటే నీ ఇంట్లోకి ఇచ్చినప్పుడు అట్లా మాట్లాడు. నీ ఇంట్లోకి ఇచ్చినప్పుడు అట్లా ఫోర్స్ చేయి. ఫోర్స్ చేయట్లా. మీ ఇంట్లోకి డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు అట్లా ఫోర్స్ చేయి. ఓకేనా? బ్యాంకులకి ఇచ్చినప్పుడు అప్డేట్ చెప్పినప్పుడు రాసుకో అంతే. మీ ఇష్టం అని చెప్పి మాట్లాడకండి ఇక్కడ. ఏం మా ఇష్టం అని చెప్పేసి? మీ ఇష్టం అని చెప్పి మాట్లాడకండి. నా ఇష్టం, నేను టైం తీసుకుని అంటున్నారు కదా. నా ఇష్టం అంటే మరి మీరు టైం ఇవ్వని చెప్పారు కదా. మీకు అది అథారిటీ ఉన్నట్టు టైం ఇవ్వని చెప్పారు కదా. రికవర్ ఏజెంట్ గా మీరు టైం ఇచ్చే అథారిటీ ఉందా మీ కస్టమర్ కి? లేనప్పుడు కట్టాలి మరి. అవును సార్, మీరు ఎట్లా చెప్తారు నేను టైం ఇవ్వని చెప్పేసి? మీకు అథారిటీ లేనప్పుడు మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తారు అథారిటీ? నేను ఇవ్వను సార్. అవును సార్, మీకు అథారిటీ టైం ఇచ్చే అథారిటీ లేదుగా మీకు. మీరు ఎట్లా ఇస్తారు టైం కస్టమర్ కి? ఉంటా సార్. ఎట్లా ఉంటుంది చెప్పండి. మీ టైం అయిపోయింది కదా. ఉంటది. ఏముంటుంది చెప్పండి. ఎక్కడ ఉంది? ఎక్కడ యాజ్ అ రికవర్ ఏజెంట్ కి కస్టమర్ టైం ఇచ్చే రైట్ ఎక్కడ ఉందో చెప్పండి నాకు. ఉంది సార్. మెయిల్ పెట్టి మరి అయిపోతుంది. ఎంతమందికి మెయిల్ పెట్టి ఇప్పటి వరకు టైం ఇచ్చి? ఎంతమందికి మెయిల్ పెట్టి అథారిటీ ఉంది కదా నీకు? టైం యాజ్ అ రికవర్ ఏజెంట్ గా టైం ఇచ్చే అథారిటీ ఉంది కదా. నువ్వు ఎంతమంది కస్టమర్లకి టైం ఇచ్చావు ఇప్పటి వరకు? ఎన్ని మినిట్స్ డ్రాప్ చేసినావు చెప్పండి. టైం అవ్వాలి సార్. మీకు టైం అవ్వాలి. నాకు బ్యాంక్ ఇవ్వాలి టైం. మరి మీరే కదా సార్. మరి
అరే మీరు రికవర్ ఏజెంట్ సార్, 25% ఎవరు మీరు మరి? థర్డ్ పార్టీ మీ ఇంట్లో పర్సన్, వాళ్ళ? మీరు థర్డ్ పార్టీ పర్సన్ మీ మీరు. ఇంట్లో వాళ్ళ? మీ ఇంట్లో వాళ్ళ? ఇగో ఇంట్లో వాళ్ళకంటే నేను ఇంట్లో వాళ్ళకి వస్తుంది కదా, అట్లా రావాల్సి వస్తుంది. మరి మరి నేను అలాంటప్పుడు నీట్గా చెప్పండి, మాట్లాడినప్పుడు ముందు నీట్గా మాట్లాడు. చెప్పండి. ఓకే, ఆ, నాకు అదే మాటలు చెప్పండి. రాక కాదు, నువ్వు ప్రాపర్గా అలాగే చెప్పండి, మాట్లాడుతున్నావు కాబట్టి అలాగే చెప్పండి. మాటలు ప్రాపర్గా అదే మాట్లాడుతున్నావు. అలాంటి మాట నువ్వు మాట్లాడకండి. మాటలు జారినప్పుడు నేను మాటలు వాడుకున్నప్పుడు నీ కూడా కట్టాలి. జారాల్సి వస్తుంది. వాడుకున్నప్పుడు కట్టాలి సార్. వాడుకున్నప్పుడు కట్టాలి. మరి కట్టండి, సంవత్సరం టైం అయింది. పడుతుంది, నాకు టైం తీసుకోవాలని. పడుతుంది అని చెప్తున్నా కదా, బిజినెస్ టైం లాస్ అయిపోయింది, ఎట్లా పడుతుందని కట్టాలి? లేదండి, అప్పు చేసి కట్టండి. ఇవ్వండి మరి, అప్పు అప్పు ఇవ్వండి. చేసి కట్టండి. అప్పు చేసి అప్పు కట్టండి. ఇవ్వండి. ఏంటంటే వాడుకున్నప్పుడు నన్ను అడిగి తీసుకున్నారా? నిన్నెందుకు అడుకోవాలి? మీరు ఏమైనా బొమ్మరిది సార్ అడగడానికి మీకు నీకు? మీకు డబ్బులు వచ్చి అవును సార్, మీరు ఏమైనా వినండి బొమ్మరిదా సార్, అని అడగడానికి? వాడుకోవాలి కదా. నేను జనరల్గా మా వినండి సార్, బొమ్మరిదికి అడిగి పనులు చేస్తాను, మీరు నా వినండి సార్, బొమ్మరిది కాదు కదా. వినండి సార్, వినండి సార్. ఇప్పుడు నేను మా బొమ్మరిదికి నీడు అడిగి పనులు చేస్తాను సార్. మీరు నా బొమ్మరిది కాదు కదా, అన్ని మీ కార్డ్ అప్లై చేసినప్పుడు మీకు పర్మిషన్ తీసుకోవడానికి. నా బామ్మది కాదు కదా సార్, నన్ను మీరు అడగడానికి. నా బొమ్మరిది కాదు కదా, నేను ఎందుకు అడుగుతా? నేను టైంలో కట్టాలి సార్, నా మీరు బొమ్మరిదికి అడుగుతాను అన్ని విషయాలు. నేను లోన్ అప్లై చేసినప్పుడు, కార్డు అప్లై చేసినప్పుడు వాడికి చెప్తా. మీకు ఎందుకు చెప్పాలి? మీరు నా బొమ్మరిదా? సార్ ఇది కార్డు పెండింగ్ ఉంది కదండి ఎస్ బ్యాంక్ లో. ఎవరు మాట్లాడేది? అతను ఆ ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివా? హలో, ఆ ఎగ్జిక్యూటివ్ అండి. ఎగ్జిక్యూటివ్ అంటే బిఎఫ్ ఆఫ్ ఎస్ బ్యాంకా లేకపోతే ఏంది? ఇప్పుడు మీకు దేని గురించి అండి కాల్ చేసింది? నాకు దేని గురించైనా కాల్ చేయండి, మీరు ప్రాపర్ డీటెయిల్స్ మీరు వెరిఫై ఫస్ట్ చెప్పండి నాకు. సరే ఒక్క నిమిషం. ఇక్కడ ఎక్కడ ఉన్నారు మీరు ప్రెసెంట్? ఫస్ట్ మీ డీటెయిల్స్ చెప్పండి. ఐడి కార్డ్ అవసరం లేదు నాకు. ఫస్ట్ మీరు నాకు ఆన్ కాల్ చేశారు కదా, అవసరం లేదండి, కానీ అడుగుతారు కదా అప్పుడు వచ్చేప్పటికి. ఇప్పుడు నాకు కాల్ చేశారు కదా, చెప్పండి కదా. వచ్చినప్పుడు అప్పుడు ఏం కావాలని అడుగుతా. హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఐడి కార్డ్ నేను అప్పుడు అడుగుతా ఇంటికి వచ్చినప్పుడు. ఇప్పుడు నాకు కాల్ చేశారు కదా, ప్రాపర్ డీటెయిల్స్ చెప్పండి. మీరు ఎస్ బ్యాంక్ బిఎఫా లేకపోతే ఆన్ రోల్ ఎంప్లాయా? మరి కాల్ ఎంతసేపు డిస్కషన్ అనవసరం కదా సార్. డిస్కషన్ కాదు సార్, నేను బేసిక్ డీటెయిల్స్ మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, మీకు ఏం అథారిటీ ఉంది, మీరు ఎవరని చెప్పేసి నేను అడుగుతున్నా. దానికి ఆన్సర్ చెప్పండి. ఎవరంటున్నారు? నేను ఏమంటా మీకు అర్థమవుతుందా? మీరు నాకు కాల్ చేశారు కదా, మీరు ఎవరు? హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాము. క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏమైంది సార్? ఇంకా చేయలేదు. టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది సార్? లాస్ట్ పేమెంట్ చేసి November 17th చేసినారు సార్ 2024లో. తర్వాత పేమెంట్ అయితే చేయలేదు. 2 years అయితే మీరు లాస్ట్ పేమెంట్ చేసి కూడా ఇంకా టైం పడుతుందంటే. టైం పడుతుందంటే 1,60,000 ఉంది సార్ మీ టోటల్ అమౌంట్. అర్థం కాదు. 1,63,000 అయింది. 1.5 సంవత్సరం నుంచి పేమెంట్ చేస్తారా మీరు? టైం పడుతుందండి, నెక్స్ట్ మంత్. ఎందుకు టైం పడుతుంది? 1.5 సంవత్సరం టైం తీసుకొని సరిపోలేదా సార్? సరిపోలేదండి. మరి ఏం సరిపోలేదు? అదేం మాట్లాడుతున్నారు సార్? ఏం ఇట్లా కొంచెం ఏం ఇది మాట్లాడుతున్నారు? సరిపోలేదంట. ఇంకేం 1.5 సంవత్సరం అయింది వల్ల అలాంటి క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకోవాలా? మీరు ఎట్లా మాట్లాడాలో చెప్తే అట్లా మాట్లాడతా. ఒక స్క్రిప్ట్ ఇవ్వండి నాకు, ఈ క్వశ్చన్కి ఇట్లా ఆన్సర్ చెప్పాలి అని చెప్తే అదే ఆన్సర్ చెప్తాను. టైం సరిపోలేదా మీకు? టైం సరిపోలేదంటే ఇప్పుడు అమౌంట్ తీసుకుని కాకపోతే సరిపోలేనట్టే కదా. మరి ఎందుకు తీసుకోవాలా సార్? మీరు అలా మీకు అంత టైం సరిపోయినప్పుడు తీసుకోవద్దండి కదా. క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకోవాలి? తీసుకో, నెక్స్ట్ టైం మీ బ్యాంకులో తీసుకోని. మళ్ళీ ఎవరు ఇస్తారు మీకు? మా బ్యాంక్ కాదు, మీకు దీంట్లో రాదు. మళ్ళీ తీసుకొని మీ దగ్గర తీసుకో, నెక్స్ట్ టైం తీసుకోని. మీకు వచ్చి మీరు ఫస్ట్ తీసుకోమని కట్టండి సార్. మీకు కావాలన్నా కూడా ఎవరు ఇవ్వలేండి. మా బ్యాంకే కాదు, ఏ బ్యాంక్ లో మీకు క్రెడిట్ కార్డ్ ఇవ్వలేండి. నేను మీ బ్యాంకులో తీసుకోను సార్. మీ బ్యాంకులో మళ్ళీ అంత ఆస్తులు అనుకుంటా వస్తాయండి మీకు. ఏంటండి? ఒకసారి మీకు రిపోర్ట్ ఇదైందంటే మళ్ళీ ఎందుకు వస్తాయి అనుకుంటారు సార్ క్రెడిట్ కార్డులో? నేను తీసుకోండి, మీరు ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను, తీసుకోండి నేను మీ బ్యాంకులో. సార్ మేము ఎందుకు ఇస్తాం ఫ్రీగా? మీరు అడుక్కున్నా కూడా వీళ్ళు ఎవరు? మీరు ఫ్రీగా నాకు ఇస్తా, ఇంత లిమిట్ 10 లక్షలు ఇస్తాను, తీసుకోండి మీ బ్యాంకులో. మేము ఎందుకు ఇస్తాం? 10 లక్షలు మీకు 1000 రూపాయలు కూడా లిమిట్. 10 లక్షలు ఎందుకు ఇస్తాము? మీరు 10 కోట్లు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చి తీసుకోండి. మీ దగ్గర తీసుకోండి. ఇక హలో, ఫస్ట్ తీసుకుని సెకండరీ అది కాదు. ఫస్ట్ తీసుకో, అమౌంట్ కట్టు, మళ్ళీ మాట్లాడి అంతా మళ్ళీ ఎందుకు ఇస్తారు మీకు? రాదులేండి. టైం పడుతుంది కొద్దిగా. ఏమి టైం పడుతుంది. టైం ఏంటి టైం? 1.5 సంవత్సరం టైం తీసుకోలేదు. ఇంకేంటి టైం పడేది? ఇంకో 1-2 months పడుతుంది టైం. ఎందుకు టైం పడుతుంది? ఇంకా 1-2 months సార్? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఒక రీజన్ చెప్పండి మీకు టైం ఇవ్వాలని. బిజినెస్ లాస్ అయిపోయింది సార్, మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. మీకు అన్ని అయితే ఇది చేసిన పని ఇస్తుంటే అన్ని అట్లే జరిగేది. వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఇది చేయమని మరి ఎందుకు తీసుకోవాలి సార్? తీసుకొని మా నెక్స్ట్ టైం తీసుకొని చెప్తున్నా కదా, మిస్టేక్ అయిపోయింది ఒకసారి. ఇక ఏంటి నెక్స్ట్ టైం తీసుకోండి సార్ మీ దగ్గర. సమయ నెక్స్ట్ టైం ఇచ్చేది ఎవరు రెడీ కానీ మీరు కావాలన్నా కూడా మీరు ఇస్తానా తీసుకోండి సార్. నేను ఇక మీ దగ్గర తీసుకొని నాకు రియలైజేషన్ అయిపోయింది, మళ్ళీ తీసుకోండి. ఇక రియలైజేషన్ కట్టమంటే మళ్ళీ వేరే దాని గురించి మాట్లాడతావే. రియలైజేషన్ అయిపోయింది, మళ్ళీ తీసుకోండి మీ దగ్గర. రియలైజేషన్ తీసుకొని తెలియదు, అప్పుడు తెలీదా మీకు? ఇప్పుడు రియలైజేషన్ అయింది. రియలైజ్ అయినప్పుడు ఎట్లా తెలిసి తీసుకోమని లైఫ్ లో మిస్టేక్ చేసినప్పుడు కదా తెలిసేది. ఇప్పుడు మిస్టేక్ అయిపోయింది, తెలుసుకున్నా, జ్ఞానోదయం అయిపోయింది నాకు. ఇక కథలు చెప్పమంటే బాగా చెప్తా. ఈ కథలు మాకు చెప్పేవాళ్ళు చెప్పుకోండి. ఇట్లా కథలు ఎంతమంది మేము వింటామో. జ్ఞానోదయం అయితే తీసుకునే ముందు ఉండాలి. ఆ జ్ఞానోదయం ముందే ఎట్లా వస్తుంది సార్? ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది? తప్పు చేస్తే ఎక్స్పీరియన్స్ వచ్చేది.
మీ డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తే అట్లా తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అంటే ఇంక నేను ఓ చెప్పేది మస్తు బాగుంది. మనకి ఇచ్చాడు నాకు. ఇప్పుడు నాకు రావాల్సిన పేపర్లు మస్తు ఉన్నాయి. ప్రామిసర్ నోట్ ఉంది పెట్టానా, మస్తు ఉన్నాయి. ఓ 10,000 పడ్డాయి ఇంట్లో, ఏమి 10,000 పడ్డాయి. ప్రామిసర్ నోట్లు ఒక ఏజెన్సీని హైర్ చేసుకుంటాయి ఇక రికవరీ చేయడానికి. చేసుకో, నీకు అంత సీన్ ఉందే. నీకు తీసుకున్నప్పుడు నా సీన్ గురించి మా ఇంటి పక్కనకి వచ్చాడు చెప్తారు, మా ఇంటి కాడ వచ్చాడు చెప్తారు నా సీన్ గురించి. అవును సార్, మా ఇంటికి వచ్చాడు చెప్తారు నా సీన్ గురించి. అంత సీన్ ఉంటే ఇప్పుడు ఇన్ని మాటలు అనిపించుకో, ఇన్నిసార్లు కాల్ చేయండి. మీరు ఇట్లా మాట్లాడరు, నా గురించి తెలుస్తుంది, మీరు ఇట్లా మాట్లాడరు కదా. మీరే తెలుస్తుంది మీరు ఎంత ఇదే అదే అంటున్నా సార్, నా గురించి తెలిస్తే మీరు ఇట్లా మాట్లాడరు. సీన్ చాలా ఉంది, అంత సీన్ ఉంటే పేమెంట్ చేసి చాలా ఉంది అంటున్నా. సీన్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీరు కరెక్ట్ గా పేమెంట్ చేసి ఆ తర్వాత మీ సీన్ ఏంటో చూపి నేను ఒప్పుకుంటాను. నువ్వు చెప్పే నేనే ఇక మీకే, మీరేమన్నా మామగారు మీకు సీన్ చూపించి పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి కాదు కదా. చెప్పేది కాదు, నోటి మాట ఎవరైనా చెప్తారో. నోటి మాటలు కాదు, మొత్తం చేతలు కూడా చూపిస్తా. చేత అయితే చేసి ఇప్పుడు నేను ఒప్పుకుంటా. మీరేం చెప్పారు, వేరే వాళ్ళు ఏం చెప్పి నేను ఒప్పుకుంటా. మీరు ఒప్పుకోలేదేం సార్, మీ దగ్గర ఏం ప్రూవ్ చేసుకోవాలి? మీరేమన్నా మామగారా ప్రూవ్ చేసుకోవడానికి? మరి చెప్తానవే, నీకు అంత సీన్ ఉంది మరి వచ్చి అడుగు, నేనేంటి అడిగేది. నీకు అంత సీన్ ఉంటే పేమెంట్ చేసి చెప్పి మరి సీన్ లేదు నువ్వు ఎట్లా చెప్తా తెలియకుండా? లేదు కాబట్టి ఇప్పుడు అందుకే ప్రూఫ్ చూపి నాకు సీన్ లేదు అని. 1.5 సంవత్సరం పేమెంట్ చేయడానికి సీన్ ఉంటే మరి 1.5 సంవత్సరం డిలే చేస్తావా? అరే సీన్ ఉంది కదా, మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, వేరే గిడ్ అయినాయి కదా, ఇది ఒకటే బ్యాంక్. అది మీ ప్రాబ్లం సార్, మేమేం చేసుకోవాలి? నా ప్రాబ్లం మరి మీ ప్రాబ్లం అని చెప్పాను నేను. ఎందుకు అట్లా అడ్వాన్స్ మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడి కరెక్ట్గా మాట్లాడితే వేరే నేను అట్లే మాట్లాడతాము. అడ్వాన్స్ ప్రతిదానికి అడ్వాన్స్ ఎలా కొడుతున్నారు మీరు? అట్లా ఎట్లా అడ్వాన్స్ ఇంకా అడ్వాన్స్ గా మాట్లాడతాం. మీరు అడ్వాన్స్ అంటే మేము అడ్వాన్స్ కాకూడదేమే. మీరు అడ్వాన్స్ ప్రో మ్యాక్స్ మా సైడ్ నుంచి అన్ని కరెక్ట్గా ఉంటాయి. మా సైడ్ నుంచి మిస్టేక్ ఉంటే మీరు ఒప్పుకోండి, మీరు క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తా. అడ్వాన్స్ ప్రో మ్యాక్స్ మీరు? హలో, మీకు అదంతా అవసరం. ఫస్ట్ మీది ఏంటంటే అడ్వాన్స్ గురించి మాట్లాడండి. మీరు అడ్వాన్స్ కాకుంటే మీరు ఇంకా దీంట్లో బాగుండే. జ్ఞానోదయం అయింది కదా, పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యేసరికి నాకు దగ్గర డబ్బులు లేదు సార్, టైం పడుతుంది నాకు. డబ్బులు ఉన్నప్పుడు జ్ఞానోదయం కాదు, రిమైనింగ్ టైంలో జ్ఞానోదయం అవుతుంది మీకు. అవును సార్, ఎగ్జాక్ట్లీ గెట్ చేసి కరెక్ట్ గుర్తుపెట్టరు మీరు. హలో, ఉంటే మాట్లాడండి సార్. చెప్పు, నాకేం భయం వచ్చి మాట్లాడదండి మీతో. ఏం భయం ఉంది? మీరే మాట్లాడాలా. మరి మాట్లాడండి, సైలెంట్ అయిపోతారు మధ్య మధ్యలో అట్లా. జ్ఞానోదయం అనేది చేయండి. జ్ఞానోదయం గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండాలి, చేయండి సార్. నేను కరెక్ట్ లేదు సార్, తప్పు అయిపోయింది నాది, అదే చెప్తున్నా కదా. మళ్ళీ సార్ తీసుకోండి బ్యాంకులో. ఇప్పుడు పెళ్ళి కదా మీకు, మరి ఇప్పుడేం పేమెంట్ చేయడానికి? పెళ్ళైతే పేమెంట్ చేయను, ఇది ఎక్కడ లాజిక్ సార్? సంవత్సరానికి ఎట్లా జరుపుతారు సార్? అప్పుడు జ్ఞానోదయం అయింది మీకు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.